రజతోత్సవ సభలో చేసిన కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని విలన్ అన్న వ్యాఖ్యల్ని కేసీఆర్ ఉపసంహరించుకోవాలని తెలిపారు. సోనియా గాంధీ లేకపోయి ఉంటే 100 మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారని పొన్నం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మీకు మీరే మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతాను సూటిగా. ఈ రోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను దీపం అంటున్నా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఏక్ హింద్ ఫౌజ్ లెక్క ఒకరివే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదా? అరే ఎట్లయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే, ప్రెసిడెంట్ మీరే, సిఎల్పి లీడర్ మీరే. అరే బీసీలో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఎస్సీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు పార్టీ అధ్యక్ష పదవులకు అర్హత లేదా? శాసనసభ పక్ష నాయకత్వం చేయలేరా? మొత్తం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు జితనా ఆబాదీ ఉత్తన ఇచ్చేదారంటే నీ పార్టీలో ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇయ్యవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటకు తోలుతావు. ఇవాళ ఇటువంటి రాజకీయ పరిస్థితులల్లా మరొక్కసారి